అందరికీ హాయ్. 10 మంది ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళని చూసి ఈర్ష్యపడి దేవుడిని తిట్టుకుంటే దేవుడు ప్రత్యక్షమైండు. ఒక పని చేయండి, మీకు కూడా ప్రొఫెషనల్ డ్యూటీ ఇచ్చేస్తా అని చెప్పేసి మాయమైపోయాడు. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవండి, ఒక్క ఫెసిలిటీస్ లేదు, వాటర్ లేవు, ఫుడ్ లేదు, పవర్ లేదు, సేఫ్టీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేవు. మళ్ళీ దేవుడిని అడిగారు, దేవుడా నువ్వు ప్రొఫెషనల్ డ్యూటీ ఇచ్చావు, మీ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఏం ఫెసిలిటీస్ లేవంటే, మీకు తెలియడానికే ఇలా చేశాను. నేను 10 మందిని పుట్టిస్తే సమాజంలో అన్నీ జరగాలి కాబట్టి 10 మందిని పుట్టిస్తే 10 రకాలుగా బతకడానికి పంపిస్తుంటా. అందరు ప్రొఫెషనల్ జాబ్ చేస్తే నువ్వు అక్కడ కంప్యూటర్ నడపాలంటే ఐటీ పర్సన్స్ కావాలి, నువ్వు తినాలంటే క్యాఫ్టేరియా ఉండాలి, నీకు వాటర్ కావాలంటే ప్లంబింగ్ ఉండాలి, నీకు క్లీన్గా ఉండాలంటే హాస్పిటాలిటీ ఉండాలి, నువ్వు సేఫ్టీగా ఉండాలంటే సెక్యూరిటీ ఉండాలి, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అందుకే మెయిన్ స్టాఫ్ ఎంత ఇంపార్టెంటో సమాజానికి అన్స్కిల్డ్ లేబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు అయ్యో మేము ఏ జాబ్ చేస్తున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా సమాజానికి అంతే ఇంపార్టెంట్. ఇట్లా అనుకుంటేనే మనకు నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు. అందుకే ప్రొఫెషనల్ జాబ్లను చూసి ఏడవకండి. దేవుడు అందుకే అన్ని రకాలుగా మనుషులను పుట్టించిండు. అందరు పని చేస్తేనే సమాజం బాగుపడుతుంది. ఏమంటారు?